హై వ్యూయర్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్ డాట్ ఇన్. ఇవాళ 9th మార్చ్ ట్యూస్డే. సో అమెరికన్ మార్కెట్స్లో నిన్న ట్రేడింగ్ ట్రెండ్ ఎలా సాగింది, ఈరోజు మన మార్కెట్స్ మీద దాని ఇంపాక్ట్ ఎలా ఉండొచ్చు, అండ్ మోస్ట్ ఆఫ్ ది బిజినెస్ డైలీస్ అండ్ ఇంటర్నెట్ ఎడిషన్స్లో ఎలాంటి మేజర్ న్యూస్ ఉన్నాయి, వాటి ఆధారంగా ఏ స్టాక్స్లో ఇంపాక్ట్ ఉండొచ్చు అనే అంశాలను కూడా ఇవాళ మనం తెలుసుకుందాం. ముందుగా అమెరికన్ మార్కెట్స్లో నిన్న కొద్దిగా మిక్స్డ్ ట్రేడింగ్ ట్రెండ్ కనిపించింది. డౌ జోన్స్లో నిన్న ఒక 1% వరకు గెయిన్స్ మనం చూసాం. ఆల్మోస్ట్ ఒక 300 పాయింట్ల వరకు డౌ జోన్స్ లాభపడితే, ఎందుకంటే చాలా స్ట్రాంగ్ రీబౌండ్ మనం చూసాం డౌ జోన్స్లో. కాకపోతే S&P 500, నాస్డాక్ మాత్రం అమ్మకాలు ఒత్తిడి కనిపించింది. ఈ రెండిట్లో S&P 500 ఒక 0.5% మేర నష్టపోతే, నాస్డాక్ 2.5% మేర కోల్పోయింది. గత ఒక 1 or 2 వీక్స్ నుంచి మనం చూస్తే నాస్డాక్లో సెల్లింగ్ ప్రెషర్ బాగా పెరుగుతుంది, ఎందుకంటే టెక్ రిలేటెడ్ స్టాక్స్లో అమ్మకాలు ఒత్తిడి తీవ్రమవుతుంది. మంచి ప్రాఫిట్ బుకింగ్ టెక్ రిలేటెడ్ స్టాక్స్లో మనం చూస్తున్నాం. సో అందుకని నాస్డాక్ 2.5% మేర కోల్పోయింది. ఆల్మోస్ట్ పీక్ లెవెల్స్ నుంచి, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, 1500 పాయింట్ల వరకు కోల్పోయి ఉండొచ్చు నాస్డాక్. అండ్ ఇప్పుడు ప్రీ మార్కెట్ చూస్తే కూడా డౌ ఫ్యూచర్స్ అవి కాస్త పాజిటివ్గానే కనిపిస్తున్నాయి. యూ టు వెయిట్ అండ్ సీ. అండ్ ఆయిల్ క్రూడ్ చూస్తే బ్రెంట్ క్రూడ్ 68, ఆల్మోస్ట్ $70 దగ్గరకు వచ్చేసింది. సో ఇది కొద్దిగా మనలాంటి కంట్రీస్కి నెగిటివ్ ఫ్యాక్టర్స్ని మనం పదే చెప్పుకుంటున్నాం. గోల్డ్ ఒక 0.25% గెయిన్స్తో $1681, $1682 దగ్గర ట్రేడ్ అవుతుంది. అండ్ బాండ్ ఈల్డ్స్ 1.575 దగ్గర కనిపిస్తున్నాయి, 10 years US బాండ్ ఈల్డ్స్. అండ్ ఆల్మోస్ట్ 1.6% వరకు పెరిగింది. ఎందుకంటే సెనెట్ స్టిమ్యులస్ ప్యాకేజ్ ఇచ్చిన సంగతి మన అందరికీ తెలుసు. క్రిప్టో కరెన్సీ చూస్తే మళ్ళీ ఒక 6% దాకా పెరిగి $52,874 స్థాయికి వెళ్ళింది. బిట్ కాయిన్, ఇథీరియం 12% దాకా పెరిగితే, లైట్ కాయిన్ కూడా ఒక 4.5% వరకు పెరిగింది. అదర్ దెన్ దట్ మేజర్గా మనకు యూఎస్ మార్కెట్స్ని చూస్తున్న అటు మేజర్ పాజిటివ్ న్యూస్ అని చెప్పలేము, అలానే నెగిటివ్ న్యూస్ అని చెప్పలేము. పెద్దగా మన మార్కెట్స్ను ప్రభావితం చేసేంత మేజర్ న్యూస్ మనకేమీ కనిపించట్లేదు. సో ఎకనామిక్ టైమ్స్ చూస్తే ఫస్ట్ పేజ్లో మెసేజెస్ ఇన్ ఏ బాటిల్ నెక్, మెసేజెస్ ఇన్ నెక్, SMS స్క్రబ్బర్ ఎరేజెస్ OTPs. సో నిన్నటి నుంచి టెలికాం ఆపరేటర్స్ ఫేక్ SMSలు కట్టడి చేయడానికి తీసుకొచ్చిన కొన్ని కొత్త నిబంధనలు బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్ కంటే OTPsకి వాటికి కాస్త ఇబ్బంది కలిగించాయని చెప్పి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎందుకంటే ఫేక్ SMSలు నిరోధించడానికి ట్రాయ్ కొన్ని నిర్ణయాలు తీసుకుంది. అది పరోక్షంగా, ఎందుకంటే నిన్న ఫస్ట్ డే ఆఫ్ ఇంప్లిమెంటేషన్ అది, అందువల్ల కొన్ని బ్యాంక్స్ బాగా ఇబ్బంది పడ్డాయన్న వార్త మనం ఫస్ట్ పేజ్లో చూస్తున్నాం. సప్లై అడిక్వేట్ స్టేట్స్ షుడ్ అప్ దేర్ వ్యాక్స్ స్కీమ్. సో వ్యాక్సిన్స్ స్థిరంగా ఉన్నాయి, వ్యాక్సిన్స్ అవసరానికి తగ్గట్టు మెరుగ్గా ఉన్నాయి, వాటిని రాష్ట్రాలు వేగంగా వినియోగించుకొని వ్యాక్సినేషన్ ప్రక్రియ పెంచాలని చెప్పి ప్రభుత్వం సూచిస్తోంది. NIA టు ప్రోబ్ యాంటిలియా బాంబ్ స్కేర్ కేసు. సో ఇప్పుడు NIA, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ NIAకి వెళ్ళింది, ఎందుకంటే ముఖేష్ అంబానీ ఇంటి దగ్గర బాంబ్ స్కేర్ అనేది, ఎందుకంటే ఒక వెహికల్లో స్కార్పియో అనుకుంటాను, ఆ స్కార్పియో వెహికల్లో SUVలో ఎక్స్ప్లోజివ్స్ అన్నీ ఆయన ఇంటి దగ్గర పార్క్ చేయడము. అలాగే ఇంకో పాయింట్ ఏంటంటే, ఇది జస్ట్ ట్రైలర్ మాత్రమే, ఇంకా ఫుల్ లెంత్ ఇంట్లోనే పెడతామని చెప్తూ వాళ్ళు చేసిన నోట్ కనిపించడం, అవన్నీ కూడా కాస్త ఆందోళన కలిగించే విషయంగా కనిపిస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు NIA దీన్ని ప్రోబ్ చేయబోతుంది. మహారాష్ట్ర గవర్నమెంట్ కూడా కాస్త సీరియస్గా దీన్ని కన్సిడర్ చేస్తుంది. అండ్ మిగిలిన వార్తల విషయానికి వచ్చినట్టయితే, FY21 వోంట్ బి దట్ బ్యాడ్ ఫర్ కార్ కంపెనీస్. సో జూన్ ఫస్ట్ క్వార్టర్లో భారీ ఎత్తున సేల్స్ డిప్ అయింది, అంటే సేల్స్లో క్షీణత కనిపించింది. తర్వాత మళ్ళీ ప్యాసింజర్ కార్ వెహికల్స్లో మంచి రీబౌండ్ మనం చూసాం. ఈ కోవిడ్ కారణంగా భయాల వల్ల చాలామంది ప్యాసింజర్ వెహికల్స్ కొత్తగా కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపించడం వల్ల ఈ కార్ కంపెనీ సేల్స్, ఆటో సేల్స్ బాగా పెరిగాయి. అయితే రాబోయే క్వార్టర్స్లో అది దారుణంగా పడిపోకపోవచ్చు. మేబీ సేల్స్ కొద్ది గొప్ప స్థిరంగా కంటిన్యూ అయితే అవ్వచ్చు. సేల్స్ డిప్, ఒకవేళ సేల్స్లో కరెక్షన్ వచ్చినా కూడా, సేల్స్ తగ్గినా కూడా ఒక 2 నుంచి 3% వరకు మాత్రమే ఇంపాక్ట్ ఉండొచ్చు, కానీ మేజర్ ఇంపాక్ట్ ఉండకపోవచ్చు అని చెప్పి కొన్ని ఏజెన్సీలు భావిస్తున్న తరుణం ఇది. సో ఆటోమొబైల్ ప్యాక్ సంబంధించిన మేజర్ న్యూస్ ఇది. అండ్ ఫ్యూయల్, సో ఒక్కసారిగా మోడీ ప్రభ తగ్గడానికి కారణమవుతున్నాయి. పెట్రోల్, డీజిల్ ధరల్లో పెరుగుదల వల్ల దాదాపు ₹100 స్థాయికి పెట్రోల్ చేరుకోవడం కాస్త ఆందోళన కలిగించే విషయం. గత 3-4 రోజుల నుంచి పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి, ఎందుకంటే మహారాష్ట్ర ఎలక్షన్స్ ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం కాస్త ఆచితూచి వ్యవహరించి
ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్కు పరోక్ష సంకేతాలు ఇచ్చి ఈ ఆయిల్ ధరలు పెరగకుండా చర్యలు తీసుకుంటుంది. అయినప్పటికీ కూడా జనవరి 2020 అండ్ జనవరి 2021 మధ్య ఏడాది కాలంలో ప్రభుత్వానికి కేవలం డ్యూటీల ద్వారా పన్నుల రూపంలో ఫ్యూయల్ మీద 3.4 లక్షల కోట్ల రూపాయల ఆదాయం వచ్చి పడింది. 3.5 లక్షల కోట్ల రూపాయల ఆదాయం కేవలం పెట్రోల్ డీజిల్ ద్వారానే. దట్టు మనకేంటంటే కోవిడ్ టైంలో మేజర్గా ఇంపాక్ట్ ఆల్మోస్ట్ 7-8 మంత్స్ ఇంపాక్ట్ అయినప్పుడు కూడా అతి తక్కువ టైంలోనే ప్రభుత్వం ఈ స్థాయిలో దాదాపు 3.5 లక్షల డ్యూటీని తీసుకోగలిగిందంటే నిజంగా ఇయర్లో ఎంత మొత్తాన్ని సమీకరిస్తుందో ఆలోచించాలి. జిందాల్ పాలీఫిలిమ్స్ ప్లాన్స్ సేల్ ఆఫ్ సిగ్నిఫికెంట్ మైనారిటీ స్టేక్. సో మైనారిటీ స్టేక్ అమ్మి, ఎందుకంటే ఈ ప్యాకేజింగ్ ఇండస్ట్రీలో సడన్ స్పర్ట్ రావడము అండ్ ఈ వచ్చిన దీన్ని వినియోగించుకోవాలి, లాభపడాలి అని చెప్పిన ఉద్దేశంతో జిందాల్ పాలీఫిలిమ్స్ మైనారిటీ స్టేక్ 1000 నుంచి 1200 కోట్ల రూపాయలకు అమ్మాలని చెప్పి యోచిస్తోంది. ఇందుకోసం ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ రోత్స్చైల్డ్ని వాళ్ళు తీసుకున్నారు. సో మేబీ ఇందులో ఎందుకంటే ఈ సంస్థకి దాదాపు 74.55% వాటా ఉంది ప్రమోటర్లకి. మార్కెట్ క్యాప్ దాదాపు 3175 కోట్ల రూపాయల మేర ఉంది. 720 రూపాయల దగ్గర స్టాక్ ప్రైస్ క్లోజ్ అయింది. ఇందులో కొద్దిగా వాటా అమ్మి దాదాపు ఇంతకుముందు చెప్పినట్టు 1000 నుంచి 1200 కోట్లు సమీకరించాలని చెప్పి సంస్థ ఆలోచిస్తోంది. అండ్ బీపీసీఎల్ లైక్లీ టు సెల్ అప్ టు 8.7 crore షేర్స్ ఆర్ 4% షేర్లను బ్లాక్ డీల్ ద్వారా ఇవాళ అమ్మబోతోంది. దానికోసం 435 రూపాయల ఫ్లోర్ ప్రైస్ నిర్ణయించింది. నిన్నటి సోమవారం క్లోజింగ్ ప్రైస్తో పోలిస్తే 6.8% డిస్కౌంట్కి షేర్లు అమ్మబోతోంది. సో మేబీ ఇవాళ బల్క్ డీల్ వల్ల స్టాక్ ప్రైస్లో హ్యూజ్ వోల్టాలిటీ ఉండొచ్చు. ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి. అండ్ కోటక్ బ్యాంక్ నిన్న ఒక ప్రకటన ఇచ్చింది. అదేంటంటే కొన్ని పిఎస్యూ బ్యాంక్స్ టెర్మినల్స్లో కొన్ని అకౌంటింగ్ ఇష్యూస్ వల్ల ఎక్కువ డెబిట్ అయింది. అవన్నీ మళ్ళీ రెక్టిఫై చేశామని చెప్పి కోటక్ బ్యాంక్ చెప్పింది. గోల్డ్మ్యాన్ సాక్స్ యాడ్స్ ఎల్ఎన్ టు కన్విక్షన్ లిస్ట్. సో ఎల్ఎన్టీని తన కన్విక్షన్ లిస్ట్లో యాడ్ చేసుకుంది గోల్డ్మ్యాన్ సాక్స్. ఎందుకంటే ప్రభుత్వం క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెంచుతోంది, ఇంట్రెస్ట్ రేట్లు తక్కువగా ఉన్నాయి, ఆత్మనిర్భర్ అభియాన్ లాంటివి ఈ ప్రైవేట్ సెక్టార్ కెపాసిటీ ఎక్స్పాన్షన్ సైకిల్ని, క్యాపెక్స్ సైకిల్ని పెంచే అవకాశం ఉంది అని చెప్పి గోల్డ్మ్యాన్ సాక్స్ భావిస్తోంది. అందుకే ఎల్ఎన్టీ కోసం 2055 రూపాయల టార్గెట్ ప్రైజ్ని ఇస్తూ ఈ స్టాక్ని తమ రాడార్లో ఉంచుకునేందుకు నిర్ణయం తీసుకుంది గోల్డ్మ్యాన్ సాక్స్. అండ్ స్ట్రీట్ ఎక్స్పెక్ట్స్ వేదాంత టు రైజ్ ఆఫర్ ప్రైజ్. సో మెటల్స్లో సడన్ అప్సర్జ్ రావడము అండ్ ఈ ఆఫర్ ప్రైజ్ని ఖచ్చితంగా వేదాంత పెంచాల్సిన అవసరం వచ్చింది. గతంలో వచ్చిన ప్రైస్ కంటే ఇప్పుడు చాలా ఎక్కువ ప్రైజ్ని సంస్థ ఆఫర్ చేయాల్సిన అవసరం ఉంది. ద కంపెనీ అనౌన్స్డ్ ద ఓపెన్ ఆఫర్ ఇన్ జనవరి, బట్ సిన్స్ ద స్టాక్ ప్రైజ్ హ్యాస్ గాన్ అప్ ఆల్మోస్ట్ 24% దాకా పెరిగింది ఈ జాన్లో వాళ్ళు ఆఫర్ అనౌన్స్ చేసిన తర్వాత. ఆఫర్ ప్రైస్ గతంలో చేసిన 160తో పోలిస్తే ఇప్పుడు 225 రూపాయల దగ్గర స్టాక్ కోట్ అవుతూ వస్తుంది. ద స్ట్రీట్ ఈజ్ అబజ్ విత్ స్పెక్యులేషన్ దట్ వేదాంత రిసోర్సెస్ ఎబ్ ద ఓపెన్ ఆఫర్ ప్రైస్ టు 230 to 240. సో ఇప్పుడున్న తరుణంలో 230-240 రూపాయల దగ్గర అట్లీస్ట్ ఆఫర్ ప్రైస్ ఇస్తే తప్ప ఈజీగా ఈ ప్రాసెస్ ఉండే అవకాశం లేదు. ఎందుకంటే వాళ్ళు దీన్ని డీలిస్ట్ చేయాలనుకుంటున్న ఆలోచన నేపథ్యంలో. సో గతంలో అక్టోబర్లో డీలిస్ట్ చేయాలని చెప్పి 87 రూపాయలు, తర్వాత ప్రైస్ పెంచుకుంటూ వస్తున్నారు. బట్ రిటైల్ ఇన్వెస్టర్స్ కానీ పెద్ద సంస్థలు ఏవైతే ఉన్నాయో మ్యూచువల్ ఫండ్స్ ఇవన్నీ కూడా అంత ఈజీగా అంత తక్కువ ప్రైస్కి ఈ స్టాక్ని కంపెనీకి ఇచ్చేసేందుకు సిద్ధంగా లేరు. కాబట్టి వేదాంత ప్రయత్నాలు చేస్తూనే ఉంది. అండ్ స్టాంప్ డ్యూటీ కట్ 1% ఫర్ ఉమెన్ హోమ్ బయర్స్. సో మహారాష్ట్ర ప్రభుత్వం మరొక నిర్ణయం తీసుకుంది. బడ్జెట్లో కొన్ని కీలక ప్రకటనలు చేసి ఉమెన్కి, ఎవరైతే మహిళలు ఉంటారో మహిళా హోమ్ బయర్స్, వాళ్ళకి స్టాంప్ డ్యూటీ 1% తగ్గించాలని చెప్పి నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే కొన్ని ఈ నిర్ణయాలు అంటే ఈ స్టాంప్ డ్యూటీ విషయంలో అగ్రెసివ్గా నిర్ణయాలు తీసుకోవడం వల్ల రియల్ ఎస్టేట్ అక్కడ గ్రోత్ బాగా పెరిగింది, అక్కడ కంపెనీలకు కలిసి వచ్చింది, ప్రభుత్వానికి కూడా ఆదాయం బాగా పెరిగింది. ఈ 1% స్టాంప్ డ్యూటీ మహిళలకి ప్రత్యేకంగా తగ్గించడం వల్ల రెవెన్యూ మీద 1000 కోట్ల రూపాయల వరకు ఇంపాక్ట్ ఉండవచ్చు అని చెప్పి ప్రభుత్వం భావిస్తున్నప్పటికీ ఇది అక్కడ మళ్ళీ తమ యాక్టివిటీని స్పరప్ చేసేందుకు అక్కడ మళ్ళీ కొద్ది గొప్ప రియల్ ఎస్టేట్ బూస్ట్ చేసేందుకు దోహదపడుతుంది. మహా బడ్జెట్ లిక్కర్ టు కాస్ట్ మోర్, హెల్త్ కేర్ గెట్స్ ఎ బూస్ట్. సో లిక్కర్కి సంబంధించి మళ్ళీ ఈ ప్రభుత్వం ఇక్కడ మహారాష్ట్రలో కూడా, ఎందుకంటే మేజర్ మార్కెట్స్ కాబట్టి ఇవన్నీ, ఇక్కడ పన్నులు పెంచడం వల్ల లిక్కర్ కంపెనీస్ మీద చాలా ఇంపాక్ట్ ఉంటుంది. మేజర్ ఎందుకంటే
అంటే ఫ్యూయల్ మీద తగ్గించారు, బట్ దాన్ని కొద్దిగా పేర్ చేయడానికి, అంటే దాన్ని కొద్దిగా సబ్సిడైజ్ చేయడానికి ఇక్కడ లిక్కర్ మీద రేట్స్ పెంచారు. ద బడ్జెట్ ప్రపోజ్ టు ఇంక్రీజ్ ద స్టేట్ ఎక్సైజ్ డ్యూటీ టు 220% ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ ఆర్ ₹187 పర్ ప్రూఫ్ లీటర్, విచ్ ఎవర్ ఈస్ హయ్యర్ on branded country liquor. The government is estimated to get additional revenue of almost 800 crores from this move. సో ఇది కాస్త టెన్షన్ పెట్టేది. అండ్ ఇదే కాకుండా వ్యాట్ కూడా ఆల్మోస్ట్ మనకి 60-65% పెంచడము, ఇవన్నీ కూడా కొద్దిగా లిక్కర్ సేల్స్ మీద ఇంపాక్ట్ చూపిస్తాయి. లిక్కర్ సేల్స్ మీద ఇంపాక్ట్ చూపిస్తే ఆటోమేటిక్గా కంపెనీస్ మీద వాటి ప్రభావం ఉంటుందన్న సంగతి దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంటుంది. అండ్ బిజినెస్ స్టాండర్డ్ చూస్తేనేమో ఫస్ట్ పేజ్లో ఆయిల్ ఫర్మ్స్ హోల్డ్ బ్యాక్ ప్రైస్ హైక్ ఇన్ మార్చ్, అసెంబ్లీ పోల్స్ టాక్ ఆఫ్ బ్రింగింగ్ దెమ్ అండర్ జీఎస్టీ ట్రిగ్గర్ మూవ్. ఇదొకటి ఇంతకుముందే మనం మాట్లాడుకున్నాం, ఎందుకంటే ప్రైజెస్ని గత 3-4 రోజు నుంచి వాళ్ళు తగ్గించారు అసెంబ్లీ ఎలక్షన్స్ ఉన్న నేపథ్యంలో. సో ఫస్ట్ పేజ్లో ఇండిగో ఐస్ కార్గో మార్కెట్ ఇన్ టాక్స్ విత్ ఎయిర్ బస్ ఫర్ ఫ్రైటర్స్. సో ఫ్రైట్ క్యారియర్ మోడల్లో కూడా వెళ్ళాలి అండ్ కార్గో బిజినెస్ కూడా చేయాలని చెప్పి ఇండిగో భావిస్తుంది. ఎందుకంటే ప్యాసింజర్ రెగ్యులర్ మూమెంట్ అనేది కాస్త మేబీ అట్లీస్ట్ ఒక 5-6 మంత్స్ ఇబ్బంది ఉండొచ్చు. అది కాకుండా ఆ మార్కెట్ని కూడా క్యాప్చర్ చేయాలి, లాజిస్టిక్స్ మార్కెట్స్ బాగా పెరుగుతుందన్న ఉద్దేశంతో ఇండిగో ఎయిర్ బస్తో టాక్స్ నిర్వహిస్తుంది. స్పైస్ జెట్ ఇప్పటికే కార్గోలో కొద్దిగా వెన్ కంపేర్డ్ విత్ ఇండిగో కాస్త అర్లీ అడ్వాంటేజ్ మూవ్ తీసుకుందనే చెప్పుకోవచ్చు. అండ్ విత్ న్యూ ప్లేయర్స్ అట్ ద గేట్స్ ఏఎంసీస్ టు సీ స్టిఫ్ కాంపిటీషన్. సో ఇంతవరకు మనకి లిస్టెడ్ స్పేస్లో చూసుకున్న ఆర్ మిగిలిన స్పేస్లో లిస్టెడ్ స్పేస్లో చూసుకుంటే హెచ్డిఎఫ్సి అండ్ రిలయన్స్ నిపాన్ మాత్రం ఉన్నాయి ఏఎంసీ స్పేస్లో. బట్ అది కాకుండా లీడర్షిప్ బోర్డులో ఎస్బీఐ, హెచ్డిఎఫ్సి మ్యూచువల్ ఫండ్, ఐసిఐసిఐ ప్రూ, ఆదిత్య బిర్లా,